హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో విరుగుడండి. చాలా క్లారిటీగా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. మొన్న వీడియో పెట్టాను, అక్క క్లారిటీగా లేదు, మాకు అర్థం కాలేదని చాలామంది కామెంట్ చేస్తున్నారు. మాకు చాలా క్లారిటీగా వివరంగా చెప్పండి అక్క అనేసి అంటున్నారు. అందుకని ఈరోజు చాలా వివరంగా మీకు చెప్పడానికి వచ్చానండి. మరలా ఇంకోటి ఏంటంటే, నాకు కామెంట్స్ అండి ఏంటంటే, అక్క మా నాన్నకి ఎవరో మరుగుమందు పెట్టారు, ప్లీజ్ అక్క నాకు విరుగుడు చెప్పండి. అలాగే మా అమ్మకి పెట్టారు, విరుగుడు చెప్పండి. మా అక్కకి పెట్టారు, మా అన్నకి పెట్టారు, ఇలా చాలా కామెంట్స్ వస్తున్నాయండి. నాకు అప్పుడు అనిపించింది, మరుగుమందుతో ఇంతమంది బాధపడుతున్నారా అనేసి అప్పుడు నాకు అర్థమైందండి. అందుకు చాలా క్లారిటీగా అనేది ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. అలాగే మీరు సంప్రదించవలసిన నెంబర్ కూడా నేను మీకు ఇస్తానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మొదటిగా కాకరాకుని తీసుకోండి. కాకరాకుని తీసుకున్న తర్వాత ఇలా మనము దాన్ని రఫ్ చేసిన తర్వాత ఇలా పసర్లా వస్తుంది చూడండి. ఈ పసర్ని మన అరిచేతిలో వేసుకోండి. ఇది ముందు ఐడెంటిటీ చేసుకోవాలండి. ఇది చేయకోకుండా విరుగుడు అనేది తీసుకోవద్దు. ముందు ఇది ఐడెంటిటీ చేయండి. ఇప్పుడు ఇలా చేతిలో వేసిన తర్వాత చూడండి, ఇది వాటరీగానే ఉందండి. గడ్డ అయితే కట్టలేదు. నాకు చాలాసేపు ఉంచాను కదా. నేను ఇలా ఎంతసేపు అంటే మ్యాక్సిమం ఒక 10 మినిట్స్ అయితే ఉంచానండి. నేనైతే మీకు దీనిలో అయితే నీకు ఎక్కువ టైం అయితే అయిపోతుంది కదా అనేసి నేను ఎక్కువసేపు అయితే ఇక్కడ వీడియోలో ఉంచలేదు. నేను చాలాసేపు ఉంచినప్పటికీ నాకు ఇలాగా పసరలాగానే ఉందండి. నాకు అది జెల్లా అవ్వలేదు, అంటే గట్టిగా అవ్వలేదండి, జెల్లిలా అవుతుంది అనమాట. చూసారా, వాటరీగానే వస్తుంది. ఇలా ఉంటే కనుక మన పైన ఏ మందు ప్రభావం లేదని అర్థమండి. లేదు, అది జెల్లాగా అంటే గడ్డ కట్టిపోయి కొంచెం కొంచెం జెల్ టైప్లో ఉంది అంటే కనుక మనపై మందు ప్రభావం ఉందని అర్థమండి. అయితే ఈ మందు ప్రభావం ఉంది కదా, ఇప్పుడు మనం విరుగుడు ఎలాగా అనేసి చాలామంది డౌట్ పడుతున్నారు. విరుగుడు ఎలా అంటే, మనం ఉలవలు తీసుకోవాలండి. నల్ల ఉలవలు తీసుకోండి. నల్ల ఉలవలు తీసుకున్న తర్వాత వాటిని మేకపాలుతో మనం సందికాయల్లో వేసుకుని రుబ్బుకుంటేనే బెటర్ అండి. పప్పు రుబ్బు ఉన్నా కూడా దాంట్లో అయినా ఓకే. నేనైతే సందికాయల్లో వేసి రుబ్బుతున్నానండి. చాలామంది నన్ను అడుగుతున్న కామెంట్ ఏంటంటే, అక్క ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు. ఇవి వనమూలికల షాప్లో దొరుకుతాయండి. మనకి నల్ల ఉలవలు అనగానే ఇస్తారు. వనమూలికల షాప్లో ప్రతి ఒక్కటి మనకి దొరుకుతాయండి. వనమూలికలు మనకి ఏది అవసరమైతే దాన్ని మనం అడిగామంటే ప్రతిదీ దొరుకుతాయి. ఇవి కేవలం నేను 20 రూపాయలు మాత్రమే తెచ్చానండి. ఇప్పుడు మనకి ఇన్ని కూడా అవసరం లేదండి. కేవలము ఒక స్పూను లేకపోతే స్పూనున్నర అంతే, అంతకు మించి మనకి ఎక్కువైతే అవసరం లేదండి. మేకపాలు మాత్రము కొంచెం కష్టం అవుతుందండి. అయితే మేకలు అలాగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే ఓకే, ఈజీగానే దొరుకుతాయి. ఇప్పుడు మనం ఈ పాలను కొద్దిగా వేసుకుని మనం మెత్తగా వాటిని రుబ్బుకోవాలండి. ఇవి కొంచెం గట్టిగా ఉన్నాయి కాబట్టి మనం వాటిని పేస్ట్లా రుద్దుకోవాలండి. అలా రుబ్బుకున్న తర్వాత ఆ రుబ్బుకున్న పేస్ట్ని మనం పాలు ఉన్నాయి కదండి, ఆ పాలలో కలిపేసుకుని ఇప్పుడు మనం బూస్ట్ ఇలా ఏదైనా మనం పాలలో ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకుని తాగేయాలండి. తాగేసిన తర్వాత కొంతసేపటికి వామిటింగ్స్ అవుతాయండి. వాంతులు అయితే మనం ఏం కంగారు పడక్కర్లేదు. కంగారు పడకోకుండా కొంతసేపటికి ఆ వాంతులు తగ్గిన తర్వాత చాలా రిలీఫ్ అయితే అవుతారండి. ఇప్పుడు మరుగుమందు తిన్నవారు ఎలా అంటే, మీరు నా వీడియోస్ చాలా చూసుంటారు. లావుగా ఉన్నవారు కూడా సన్నగా అయిపోయి అసలు ఏమీ తినకుండా ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటారని నేను చెప్పాను కదండి. అలాంటి స్థితి నుండి వాళ్ళు ఎప్పుడైతే ఇలా రిలీఫ్ అవుతారో వామిటింగ్స్ అయిన తర్వాత, నిజంగా ఒక మంత్ అంటే ఒక్క నెలలోగా వాళ్ళు తిరిగి యథాస్థితికి అయితే వచ్చేస్తారండి. మరలా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక ఫోన్ నెంబర్ ఇస్తున్నానండి. ఆ ఫోన్ నెంబర్ని సంప్రదించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అలాగేనా? ఇంకా ఏంటంటే, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీకు యూజ్ అయిందా లేదా
మీ విలువైన కామెంట్ని నాతో షేర్ చేసుకోండి. అలాగే ప్లీజ్ చాలామంది వీడియో అనేది చూస్తున్నారు కానీ లైక్ అనేది ఇవ్వట్లేదు. మీ మీ యొక్క చిన్న లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి షేర్ అవుద్దనమాట. ప్లీజ్ లైక్ అనేది చేసి వెళ్ళండి. అలాగే మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ చేయండి. నేను మీకు యూస్ఫుల్ అవే వీడియోస్ ప్రతి వీడియో మీకు పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఇంతవరకు అయితే వీడియో చూసినందుకు ధన్యవాదాలు.